కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డి గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారని మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. కడియం నిజంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడైతే శీల పరీక్ష చేసుకోవాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరాడని చెప్పారు. మరి కడియం శ్రీహరి శీల పరీక్షలో నెగ్గక ముందే కాంగ్రెస్ లో ఎలా చేర్చుకున్నారని మందకృష్ణ ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ఆయన రేపటి నుంచి 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కడియం శ్రీహరి ఎవరి నోటికారు కూడు తింటున్నారని ఇంతకాలం చెప్పిండు ఆయన. కడియం శ్రీహరి ఎవరి నోటికారు కూడు తింటున్నారని చెప్పిండు రేవంత్ రెడ్డి. మాదిగా మాల నోటికారు కూడు తింటున్నాడని చెప్పేశాడు. అసలు నువ్వు మాదిగా కాదు, నువ్వు మాల కాదు, నువ్వు ఎస్సు కాదని మాట్లాడి నువ్వు ఎస్సు అయితే నీ శీల పరీక్ష చేసుకో, నిరూపించుకోని చెప్పేశాడు. మరి నువ్వే కంపెత్తనాను, నువ్వే శీల పరీక్షలో ఎస్సీని నిరూపించుకోమని చెప్పి కడియం శ్రీహరికి నువ్వే కొన్నావు. మరి నువ్వే ఆ శీల పరీక్షలో ఆయన నెగ్గక ముందే మరి కడియం శ్రీహరిని నువ్వు పార్టీలో చేసుకోవడం అనేది, నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఇప్పుడు ప్రవర్తిస్తున్న దానికి తేడా ఏ స్థాయిలో ఉన్నదంటే ఆకాశానికి భూమికి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంటుందో ఆయన మాటలకు ఆయన ఆచరణకు తేడా కూడా ఆ స్థాయిలో ఉన్నది అనడానికి ఇది బలమైన సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు వేరు, ఆచరణ వేరు అనడానికి ఇది సాక్ష్యం. ఇట్లాంటి పెరిగిన రోజు, ఇట్లాంటి మాటలు చేతల మధ్యలో వ్యత్యాసం పెరిగిన రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వస్తుందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జనాభా లెక్కల నుంచి మాదిగల్ని తొలగించిండ్రు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జనాభా లెక్కల నుంచి తెలంగాణ జనాభా లెక్క నుంచి మాలలను తొలగించిండ్రు. కాబట్టిగానే దళితుల్లో 20% ఉన్న మాలలకు 2 ఇచ్చిండ్రు, ఊరికి ఒక్కరు లేని బయన్లకు 1 ఇచ్చిండ్రు. కానీ 170% జనాభా లెక్కల్లో ఉండబడే మాదిగలకు 1 సీటు కూడా 3లో ఇవ్వకపోవడం అంటే అసలు జనాభా లెక్కల నుంచే మమ్మల్ని తొలగించినట్టుగా, కాంగ్రెస్ తొలగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇటు అధిష్టాన వర్గమైన మల్లికార్జున ఖర్గేకు, అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేస్తాం. మాదిగలకే అన్యాయం చేయలేదు, బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. రాబోయే రోజుల్లో బీసీలను కూడా కలుపుకొని కాంగ్రెస్ వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.